ఉద్దండరాయునిపాలెం. ఇన్నాళ్ళు ఎక్కడుందో తెలియని ఈ పల్లెటూరి పేరు ఇప్పుడు అంతర్జాతీయంగా మారుమోగిపోతోంది. గూగుల్ మ్యాప్లో సెర్చ్ కొట్టి అడ్రస్ వెతుకొని మరీ ఫ్లైట్ ఎక్కేస్తున్నారు చాలామంది. అలాంటి వాళ్ళందరికీ సరిపడా ఏర్పాట్లు జరుగుతున్నాయా? శంకుస్థాపన ప్రాంగణంలో ఎన్ని వేదికలున్నాయి? వాటి నిర్మాణం ఎలా ఉంది? మా ప్రతినిధి కృష్ణ వివరిస్తారు. రాజధాని శంకుస్థాపన మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు గుంటూరు జిల్లా ఉద్దండరాయునిపాలెం. ఇక్కడ మనం చూస్తున్న ప్రధాన డయాస్ ఏదైతే ఉందో ఇక్కడే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆసీనులవుతారు. ఇక్కడ ఆయనతో పాటు మరొక 14 మందికి మాత్రమే వేదికపై చోటు కల్పించారు కేంద్ర మంత్రులు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ మొత్తంగా 15 మందికి మాత్రమే ఆ ప్రధాన వేదికపై ఆసీనులయ్యే అవకాశం ఉంటుంది. ఇది అత్యంత ఆధునిక టెక్నాలజీతో రూపొందించినట్లుగా చెప్తా ఉన్నారు. మనం ఆ సైట్స్ చూస్తున్నటువంటి వాటర్ క్యాన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కటి 1250 లీటర్ల సామర్థ్యం కలిగి ఉంటుంది. అలాంటివి మొత్తం చుట్టూ మొత్తం కలిపి 20 క్యాన్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వీటి వల్ల అసాధారణ రీతిలో వచ్చే పెనుగాళ్ళు కూడా ఈ సభా వేదికను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటుంది. అంత ఆధునిక టెక్నాలజీతో ఈ వేదికను రూపొందించడం జరిగింది. ఆ తర్వాత మనం చూస్తే గుంటూరు జిల్లా చేరుకున్న అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ మొట్టమొదటిగా రాబోయే ప్రాంతం మనం చూస్తున్న యాగశాల. ఈ యాగశాలను కూడా ఒక హిందుత్వం ఉట్టిపడేలాగా కాషాయ జెండాలు కట్టి పూర్తి స్థాయిలో అలంకరించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. దాని ముందు ఏదైతే నిర్మాణం చేశారో శంకుస్థాపనకు సంబంధించినటువంటి ఆర్చి ఉంది. ఆ ఆర్చిని ఆ శిలాఫలకాన్ని రేపు నరేంద్ర మోడీ ప్రారంభిస్తారు. అక్కడ నేమ్ బోర్డ్స్ కూడా ఇంకా పెట్టాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత ప్రధాన వేదికకి 2 వైపులా ఒక 2 వేదికలను నిర్మించారు ప్యారలల్గా. వీటిలో ఒక్కొక్క వేదికలో 350 మంది వివిఐపీలు అంటే రాష్ట్ర స్థాయి, కేంద్ర స్థాయి మంత్రులు, అలాగే అడిషనల్ డీజీ స్థాయి ర్యాంకు, ఆ తర్వాత సీనియర్ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఆ తర్వాత కార్పొరేట్ దిగ్గజాలు, వీళ్ళంతా కూడా 700 మంది జాబితాలో వస్తారు. ఈ 700 మంది కూర్చొనే దానికి ఏసీలతో కూడినటువంటి వేదికలను సిద్ధం చేశారు. ఇక్కడ ఈ 3 వేదికల్లో కూడా ఒక 600 టన్నుల ఏసీలను ఏర్పాటు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వీటి ఉష్ణోగ్రత పూర్తి స్థాయిలో అంటే 20% మించకుండా 20 డిగ్రీలకు మించకుండా ఉష్ణోగ్రతలు ఉండేలాగా ఏర్పాట్లు చేయమని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆ రోజు 22వ తారీఖున ఏదైతే ఉందో ఆ రోజు 22 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని వాతావరణ శాఖ రికార్డు ఇచ్చింది. అయితే ప్రభుత్వం మాత్రం 20 డిగ్రీల ఉష్ణోగ్రత ఈ 3 వేదికల్లో నమోదయ్యేలాగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాత మనం చూస్తున్న ఈ పెద్ద షెడ్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటివి మొత్తం 2 డయాస్లు నిర్మించారు. ఇక్కడ ఒక్కొక్క దాంట్లో 5000 మంది కూర్చునేందుకు వీలుగా సీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో స్థానికంగా ఉన్నటువంటి జడ్పీటీసీలు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, అలాగే ముందు వరుసలో ఎమ్మెల్యేలు కూర్చుంటారు. ఇంకా తర్వాత వచ్చే విశిష్ట అతిథులకు ఒక 2000 సీట్లు రిజర్వ్ చేసి పెట్టబడినవి. అవి అటు రాష్ట్ర వ్యాప్తంగా కానీ లేదంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే విఐపీలకు సంబంధించిన కుటుంబాలు అక్కడ కూర్చునేందుకు వీలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత 8 బ్లాకులను రైతుల కోసం కేటాయించారు. ఇక్కడ ఒక్కొక్క బ్లాక్లో 2500 నుంచి 3000 సీటింగ్ రిజర్వ్ చేసి పెట్టారు. ఇక్కడ 24,000 మంది కూర్చునేందుకు వీలుగా ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా భూములు ఎవరైతే ఇచ్చారో ఆ రైతులు ముందు నేరుగా ఎదురుగా అంటే ప్రధాని డయాస్కి ఎదురుగా కూర్చునేందుకు వీలు కల్పించారు. ఇక్కడ మనం చూస్తున్నది సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు వీలుగా పర్ఫార్మెన్స్ డయాస్ నిర్మించడం జరిగింది. ఇట్లా ఎక్కడ చూసినా రాజధాని శంకుస్థాపనకు అంతర్జాతీయ ప్రమాణాలతో డయాస్లను నిర్మించడం, ఆ తర్వాత వచ్చే సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఆ స్థాయిలోనే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇక్కడ మనం ఎదురుగా చూస్తున్న వృత్తాకారంలో ఉన్నటువంటి డయాస్ ఒకటి ఉంది. ఇక్కడ మన నీరు మన మట్టి ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఆ వచ్చినటువంటి నీరు మట్టిని ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత వెనుక అక్కడ చంద్రబాబు ఫోటో ఉన్నటువంటి ఏదైతే నిర్మాణం ఉందో అక్కడ సంకల్ప జ్యోతి ఏదైతే అమరావతి సంకల్పం ఉందో ఆ సంకల్పానికి సంబంధించినటువంటి జ్యోతి
అక్కడ ఏర్పాటు చేస్తారు. ప్రధానమంత్రి రాగానే నేరుగా యాగశాలకు వచ్చి అక్కడ ప్రత్యేక పూజలు చేసి సంకల్ప జ్యోతిని ప్రారంభిస్తారు. ఆ తర్వాతే వేదిక వద్ద కూర్చొని అక్కడ మాట్లాడటం జరుగుతుంది. ఇక్కడ భారతదేశానికి సంబంధించినటువంటి భారత ప్రధాని రావడంతో పెద్ద ఎత్తున సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ డయాస్లోనే 3000 మందికి పైగా సాయుధ దళాలు ఇక్కడ మోహరించి ఉన్నాయి. ఎవరిని కూడా లోపలికి రానినటువంటి పరిస్థితి. మరొక కొద్ది గంటల్లోనే శంకుస్థాపన జరగనున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో దాదాపు 3 లక్షలకు పైగా వచ్చేటువంటి ప్రజలకు భద్రత కల్పించే విషయంలో కూడా అటు పోలీసు యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తూ ఉంది. కెమెరా పర్సన్ ఫణీంద్రతో కృష్ణ, ఎన్టీవీ, గుంటూరు జిల్లా. స్పెషల్ ఫోకస్ లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.